హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో నేను చూపించబోయే వంట క్రీమీ అండ్ టేస్టీగా ఉండే కార్న్ చీజ్ బాల్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్, బర్త్డే పార్టీస్, ఇంకా గెస్ట్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఈ స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా, సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేస్తామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో అయితే ఒక 4-5 పీసెస్ బ్రెడ్ క్రమ్స్ అయితే గ్రైండ్ చేసుకోవాలండి. సో అందులో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఒక 1/2 కప్ ఉడికించిన కార్న్ తీసుకుంటున్నాను, స్వీట్ కార్న్. ఇప్పుడు ఇందులోకి బాయిల్డ్ పొటాటో అండి, ఒకటి పెద్ద సైజ్ తీసుకున్నాను. సో దాన్ని ఏం చేసానంటే గ్రేట్ చేసి అందులో వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నానండి, దాన్ని కూడా గ్రేట్ చేసి అందులో వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్లైస్డ్ చీజ్ తీసుకున్నానండి. యాక్చువల్లీ మొజరెల్లా చీజ్ ఉంటే చాలా బాగుండేది, అయితే నా దగ్గర లేదు కాబట్టి నేను స్లైస్ చీజ్ వేసుకున్నాను. ఇదైనా కూడా బాగానే ఉంటుందండి. నెక్స్ట్ అయితే ఒక 1 బిగ్ ఆనియన్ తీసుకున్నాను, దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. ఒక 1/2 కప్ సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి, ఒకటి తీసుకున్నాను, దాన్ని కూడా కట్ చేసుకొని వేసేసుకున్నా. నెక్స్ట్ ఇందులోకి నేను 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ అయితే పెప్పర్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి క్యూమిన్ పౌడర్ అంటే జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. సాల్ట్ మీకు టేస్ట్ తగినట్టు వేసుకోండి. ఇందులోకి నేను కొత్తిమీర కూడా చిన్న చిన్నగా తరుక్కొని వేసుకున్నానండి. నెక్స్ట్ అయితే మనకి సూపర్ మార్కెట్లో మిక్స్డ్ హర్బ్స్ దొరుకుతుందండి, అది వేసుకున్నాను. ఇఫ్ మీ దగ్గర అది లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఆ ప్లేస్లో అన్నీ వేసుకున్న ఒకసారి బాగా కలుపుకుంటామండి. ఇలా ఇక్కడ మరో బౌల్ తీసుకోవాలండి, అందులో అయితే ఒక 1/2 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. ఒక 1/4 కప్ అయితే కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కలుపుకోవడం కోసం వాటర్ తీసుకుంటున్నాను. నాకైతే 3/4 కప్ అయితే సరిపోయిందండి. థిక్ కన్సిస్టెన్సీకి తీసుకురావాలన్నమాట, దోశ బ్యాటర్ లాగా. ఏ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. ఇక్కడ నేను ఇంకొక బౌల్లో అయితే బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నానండి, ఒక 1/2 కప్. సో ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న అన్నిటినీ తీసుకొచ్చుకోవాలండి. సో ఇక్కడైతే ముందుగా మనం ఉడికించుకున్నాం కదండి అన్నీను. సో వాటిని అయితే మనం ఏం చేయాలంటే చిన్న చిన్ని ఉండలు చేసుకోవాలి. అందుకైతే ముందుగా చేతులకి గ్రీస్ అంటే అంటుకోకుండా ఉండడానికి నేను నా చేతులను అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా అప్లై చేసుకున్నానండి. నెక్స్ట్ ఇలా రౌండ్స్గా మనము బాల్స్ లాగా తీసుకోవాలి, కొద్ది కొద్దిగాను. అంటే మీ బాల్ సైజ్ ఎంత కావాలో అంత తీసుకోండి. నాకైతే ఇక్కడ ఒక 15 బాల్స్ దాకా వచ్చిందండి. సో ఇలా ఒత్తుకొని మధ్యలో మొజరెల్లా చీజ్ అంటే మధ్యలో అలా పెట్టామంటే క్రీమీగా చీజీగా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అందుకని ఇక్కడ నేను ఏం చేశానంటే మనం ప్రిపేర్ చేసుకున్న డోని ఫ్లాటన్ చేసుకొని వాటిని మధ్యలో ఈ చీజ్ని పెట్టేసుకున్నానండి. సో మళ్ళీ వాటిని ఏం చేస్తున్నానంటే రొటేట్ చేసేసుకుంటున్నాను. సో కొంచెం కంగారు పడద్దు ఈ చోట్లో, ఫస్ట్ టైం రాకపోవచ్చండి, కానీ ట్రై చేయండి. ట్రై చేయంగా మనకి వస్తుంది. సో ఫస్ట్ బాల్ అయితే ప్రిపేర్ చేసేసాను. సెకండ్ బాల్ కూడా చూడండి ఎలా చేస్తున్నానని. ఇలా బాగా ఫ్లాటన్ చేసుకొని మధ్యలో చీజ్ పెట్టేసుకొని ఇలా మెల్లమెల్లగా దగ్గర తీసుకొచ్చి దాన్ని క్లోజ్ చేసేస్తున్నాను అన్నమాట. సో ఇలా కొంచెం చుట్టుకోండి, మన లడ్డు చుట్టుకున్నట్టు చుట్టుకునేసండి. ఇలా మీకు ఎన్ని లడ్లు కావాలనో అలా అన్ని బాల్స్ మీరు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుందండి, అంటే మేబీ రాకపోవచ్చు. ఏదైనా ట్రై చేస్తేనే కదండి వచ్చేది. సో ట్రై చేయండి, మెల్లమెల్లగా వస్తుందిలేండి.
సో ఇలా మెల్లగా ఒత్తుకొని అందులో ముందుగా మనం తురుముకున్న చీజ్ పెట్టేసుకొని ఇంకా మనం దాని దగ్గరకు తీసుకొచ్చి క్లోజ్ చేసేసుకోండి. మీకు చేతికి కొంచెం అంటుకున్నట్లు అట్లా అనిపిస్తే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే చేతికి ఏం అతుక్కోకుండా మనకి మంచిగా బాల్స్ వస్తుందన్నమాట. సో ఇలా లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ కార్న్ మైదా వాటర్ తోటి, ఆ బ్యాటర్ తోటి నేను ఇట్లా మొత్తం డిప్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఏమంటే ఎక్కువ వాటరీగా ఉండకూడదండి, ఇలా థిక్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా మిక్సీలో కొట్టుకొని, సో వాటిలో నేనేం చేస్తున్నానంటే ఒకసారి రోల్ చేసుకుంటున్నాను, అంత సరిపడా అలా పడేలాగా మొత్తం కలిసేలాగా. అంటే ఎందుకు ఇలా చేస్తున్నామంటే పైన క్రంచీగా రావడం కోసం అండి, క్రిస్పీగా బాగుంటుంది. సో ఇలా రొటేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా మనం అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు నేనేం చేశానంటే సైడ్ బై సైడ్ ఆయిల్ని కూడా హీట్ చేసేసుకున్నాను. అందులో మనం చేసుకున్న బాల్స్ని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. సో బాగా ఒక 3-4 మినిట్స్ పడుతుందండి ఫ్రై చేయడానికైతే. మరీ స్పీడ్ పెట్టద్దు, లో టు మీడియం పెట్టుకొని ఆయిల్ని ఫ్రై చేసుకోండి. ఇలా మెల్లమెల్లగా తిప్పుకోండి. ఎక్కువ స్పీడ్ తిప్పారంటే ఏమవుతుందంటే లోపల ఉన్న మిశ్రమం బయట వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. సో వాటి వల్ల ఆయిల్ ఏమన్నా కొంచెం బాగుండదు కదా, సో అందుకని మెల్లగా తిప్పుకొని ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న అన్నీ కూడా బాల్స్ని వేయించుకొని పక్కకు తీసుకొని అంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా. సో చూడండి, చాలా బాగుందండి. పైగా క్రంచీగా క్రిస్పీగా, లోపల చీజీగా క్రీమీగా, అసలు పిల్లలైతే చాలా ఇష్టపడతారండి ఇది. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా కొంచెం టెంప్టింగ్ ఉంటుందిలేండి మనకి చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.